సార్ నమస్తే సార్. అవసరమా? సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన అసెంబ్లీలో 9.5 లక్షలు అనేది ఈయన చేశాడు అని జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేశాడని ఈయన అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 7.5 లక్షల కోట్లే నేను చేశాను అప్పులు అని అంటే ఈయన మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు మాటలు ఎవరిది నమ్మాలంటారు? చంద్రబాబు గారిది చంద్రబాబు. పక్కా అదంతా వాడు మోసం చేశాడు అసలు జనాల్ని. అది జనాలు ఇప్పుడు తెలుసుకొని కూడా వ్యతిరేకంగా మనకు ఓటింగ్ జరగడం కూడా జరిగింది. దీంట్లో మోసం అనేది ఏం లేదు. జనాలకు తెలుసుకొని వేశారు ఓటింగ్ అనేది. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం మీద డిఫరెన్స్ ఏంటంటే ఏమని చెప్తారు? ప్రభుత్వం ఇది మాకు ఇదే బాగుంటుంది. ప్రజలందరికీ కూడా ఇదే నచ్చుతుంది. అసలు ఏదైనా మామూలుగా అసలు అభివృద్ధి చేయాలన్నా మనకి ఏదన్నా రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏది బాగుండాలన్నా ఇదే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంక్షేమ పథకాలు అన్నీ చేశాను, అది చేశాను, ఇది చేశాను అని అంటున్నాడు కదా. వాడు దేశాన్ని దోసుకొని చేశాడు అంతే. అభివృద్ధి ఏం చేయలేదు కదా. రూపాయి మనకి పెట్టాడు అంతే. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనేది జగనన్న అమ్మఒడి ఈ పేర్లు పెట్టుకున్నాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వం తర్వాత తల్లి వందనం అని పెట్టుకుంటున్నారు. అంటే ఆ పేరుకి ఈ పేరుకి ఎందుకు ఆయన పేరు పెట్టుకున్నా వీళ్ళు ఎందుకు వీళ్ళ పేరు ఎక్కువగా అన్నగారిని ఎక్కువగా ఇది అవుతూ ఉంటాడు. రామారావు గారు ఎక్కువగా దాని గురించి ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అనేది తీసుకొచ్చాడు. అలాంటిది ఇట్లా మామూలుగా పథకాలు అనేది వాళ్ళ ద్వారాగానే వస్తూ ఉంటాయి. కానీ ఈయన సొంతంగా ఏమో మాట్లాడు దీంట్లో ఏదైనా తల్లికి వందనం అయినా పోతే మొన్న 4,000 రూపాయల పెన్షన్ అన్నారు కదా. ఆయన 5 సంవత్సరాలు 500 కాడికి పెంచుకుంటూ వచ్చాడు. ఆయన 250. ఈయన ఒకేసారి 4,000 అన్నాడు. తర్వాత మొన్న 3 నెలలు 3,000 కాడికి 7,000 కాడికి వేసాడు. 7,000 కాడికి ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ సంక్షేమ పథకాలు పెట్టుకున్నా ముందు జగన్ అనే పేరు ఉండిద్ది. జగన్ ఒడి, జగన్ పథకాలు, జగన్ స్కీమ్స్, జగన్ అని. వీళ్ళేమో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏ చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకోవట్లేదు, తల్లి వందనం అని లైక్ ఇలా రాధాకృష్ణ అని సంథింగ్ ఈ పేర్లు పెట్టుకుంటున్నారు. ఎంతవరకు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి పేరు అనేది కరెక్ట్ అంటే? అది కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం అంతే. వాడికి ఏదో చేయాలనుకుని చేశాడు. ప్రజలను ఏదో చెప్తా అనుకుని మభ్య పెడతానికి మాట్లాడాడు అన్నీ అంతే. ప్రభుత్వం అమరావతి సంగతి ముందుకెళ్ళిద్ది అంటారు. 15,000 కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేశారు కదా. చేసింది కంపల్సరీ వచ్చింది కదా. మనకి 15,000 కోట్లు అనేది తెచ్చాడు బాబు గారు. కంపల్సరీ వచ్చింది. అది వాళ్ళు కూడా చేశారు, మనం సహకరించారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం కూడా మనకి దగ్గరగానే ఇబ్బంది లేదు, బాగానే చేస్తుంది. నమ్మకం ముమ్మాటికి నమ్మకం ఉంది మాకైతే 100% మాకు.